వీడియో వచ్చేసరికి టెక్నో పోవా 8 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది? అంటే ఇప్పుడు కొంటే లాభం వస్తదని లేకపోతే నష్టం వస్తదని డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్‌లో హైలైట్ ఏందంటే ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ డిజైన్‌తో పాటు వస్తాం. పోవా 8 చూస్తే గిట్ల దానికి ప్రో వర్షన్ లాగా అనుకోవచ్చు. మెయిన్ పెద్ద బ్యాటరీతో పాటు వస్తాం. అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. సన్నగుంది. అండ్ 189 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. అక్కడ మెటిక్ డిస్‌ప్లే ఇదొకటి కొంతమందికి యూజ్ కావచ్చు. కొంతమందికి యూజ్ కాకపోవచ్చు. పర్సన్‌ని బట్టి ఉంటది. నెక్స్ట్ మంచి ఫీచర్స్, మంచి బిల్డ్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది. వేప కూలింగ్ చేంబర్‌తో పాటు కూడా వస్తుంది. గేమింగ్ సెంటర్‌కి మీడియటెక్ 7400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. 55 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా ఇస్తారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, స్లోమో వీడియోస్ అన్ని ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. ఓవరాల్‌గా ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్‌సైట్‌లో లేదు. డైరెక్ట్ మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఎళ్లి పర్చేజ్ చేసుకోవాల్సింది రూ. 50,000 స్మార్ట్ ఫోన్ అనమాట. వర్త్ ఇట్ అన్నా అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో వర్త్ ఇట్ అనిపించింది. ఇక్కడ కూడా మీరు హైలైట్ చూసుకోవచ్చు. ఇవి హైలైట్స్ అనమాట. కొంచెం స్లైట్‌లీ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. మీరు జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే మిగతా విషయాల మిగతా ఫీచర్స్ ప్రకారం కూడా చూసుకున్నా సరే కూడా ఒకేష్ అనిపించింది. అంటే వారి యమ్మ తీసుకోవాలిరా బోయ్! ఇది తీసుకోవాలిరా అన్నట్టు అనిపియలేదు. ఓకే. బావుంది. జర ప్రైస్ తగ్గినంక తీసుకోవచ్చనే థాట్ అయితే వచ్చిందనమాట. తీసుకోవచ్చని అంటే మాత్రం ఫస్ట్ అయితే నేను ప్రతిసారి చెప్తాను. ఎ ఈ బ్రాండ్స్‌కి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి బయ్. సో, లోకల్‌గా మీరున్న దగ్గరలో ఆ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తీసుకునేసి అయితే ఒక జెన్యూన్ సలహా ఇస్తాను. స్మార్ట్ ఫోన్ బాగుంది ఫీచర్స్ వైస్ అయితే. ఈ స్మార్ట్ ఫోన్ ఒక్కొక్కసారి పోర్ట్స్ ఇక్కడ వీళ్ళు చూపిచ్చిర్రు. ఒకసారి పోర్ట్స్ అవన్నీ చెక్ చేసుకుందాం. అంటే పోర్ట్స్‌లో ఏమేమి వస్తున్నాయనేసి. సో, కింద మైక్, టైప్ సి పోర్ట్, డౌన్‌లోడ్ స్పీకర్స్ అండ్ సిమ్ స్లాట్ ఇచ్చిర్రు. టాప్‌లో కూడా మైక్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టరు అండ్ స్పీకర్స్ ప్రొవైడ్ అయితే చేసిర్రు. డాల్బీ అట్మాస్‌తో పాటు కూడా వస్తున్నాయి. ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంటది. ఏందంటే ఒకసారి సర్వీస్ సెంటర్ చూసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది చెప్పలేం ఎటు సైడ్ ఎటు తిరుగుతారనేసి. అదొక్కటి మైనస్ తప్పించి మిగతా అంతా కూడా చాలా బాగుంది. కానీ ఇంత ప్రైస్ 50,000 అయితే నార్మల్ పర్సన్ అయితే జర ట్రస్టెడ్ బ్రాండెడ్‌వి తీసుకుంటాడు కదా! అదొకటి థాట్ అయితే అదొకటి కొంచెం మైనస్ కిందకొస్తది. అండ్ ఇది పక్క పెడితే ఏమేమో స్మార్ట్ ఫోన్స్ ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే ఎస్‌బీ మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం వన్‌ప్లస్ నుంచి అమ్మడం. వన్‌ప్లస్ వాళ్ళ నాట్ 6 ఉంది. 47,000కి ఉంది. 9000 మిల్లీ బ్యాటరీ, 165 ఎఫ్‌పిఎస్ దాకా స్నాప్‌డ్రాగన్ 8 ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. అప్పుడు బేస్ వేరియంట్ నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ వాళ్ళది నియో 10 ఉంది. స్టిల్ ఇప్పటికి బాగానే పనిచేస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్ వేరియంట్ అన్నమాట బై. మంచి డిస్‌ప్లేతో పాటు వస్తుంది. 120 వాట్స్ చార్జర్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్, మంచి గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళది వివో ఎస్2 5జీ ఉంది. రీసెంట్‌గా వచ్చిన స్మార్ట్ ఫోన్. అండ్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. 3డీ కర్వ్ డిస్‌ప్లే, 4కే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 7000 మిల్లీ బ్యాటరీ. ఇది 40,000కే వస్తుంది. ఇది ఇంకొంచెం తక్కువకే అనుకోవచ్చు. ఒకసారి ఇది కూడా చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ వాళ్ళ సామ్‌సంగ్ గెలాక్సీ A57 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది లైక్ 50,000కి అట్లా ఏమో వస్తుంది. డీసెంట్ స్పెసిఫికేషన్స్‌పై వీళ్ళు బాక్స్‌లో చార్జర్ కూడా ప్రొవైడ్ చేయరు. మంచి విషయం ఏందంటే ఆహ్, డ్యూరబిలిటీ ఉంటది. సామ్‌సంగ్ వాళ్ళది ఆఫ్టర్ సేల్ వాల్యూ కూడా బాగానే ఉంటది. అండ్ 6 ఓఎస్ అప్‌డేట్స్ వస్తున్నాయి కాబట్టి 6 ఇయర్స్ దాకా కూడా మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చన్నమాట ఈ స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ అన్నమాట. కిలోమీటర్ అంత పేరుంది గానీ దాంతో పాటు అంత హైలైట్ స్పెసిఫికేషన్‌తో పాటు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీరు 50 మెగాపిక్సెల్ 4 కెమెరాలు వస్తున్నాయి బై దీంట్ల. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌తో పాటు కూడా వస్తుంది. 6000 మిల్లీ బ్యాటరీ, 6.8 ఇంచెస్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. చాలా మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. నెక్స్ట్ చూసుకుంటే పోకో వాళ్ళ పోకో X8 ప్రో మాక్స్ అన్నమాట. పెద్ద పేరే. కానీ ఫీచర్స్ కూడా డీసెంట్‌గా ఉన్నాయి. 9000 మిల్లీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 20 ఎంఎం సెల్ఫీ కెమెరా, 6.8 ఇంచెస్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్‌లో పెద్ద బ్యాటరీ స్మార్ట్ ఫోన్ అన్నమాట. బ్యాటరీ కోసం అయితే ఇది తీసుకోవచ్చు. సో, ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన టెక్నో పోవా 8 ప్రో ఏమంటారు ఈ స్మార్ట్ ఫోన్‌కి చానా అంటే చానా గట్టి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు బయ్. నా ఒపీనియన్‌ల వేరే బ్రాండ్స్ జర బాగా వాల్యూ ఫర్ మనీ ఇస్తున్నాయి దీనికంటే గూడా. ఒకసారి అవి కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఫైనల్‌గా నాకైతే డీసెంట్ అనిపించింది. ఇది ఒకేష్ అనిపించింది. సో ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్, స్పెసిఫికేషన్స్ అండ్ ఆల్సో ఆల్టర్‌నేటివ్స్ చూసారు కదా! మీ ఒపీనియన్ ఏంది? కింద కామెంట్ అయితే చేయండి బయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.